9 ఇయర్స్ బేబీ సమ్మర్ క్యాంప్కి ఏమేమి తీసుకెళ్ళాలి. సో నాకైతే ఐడియా లేదు, చాలా వీడియోస్ వెతికాను కానీ నాకు దొరకలేదన్నమాట. సో వై నాట్ మనం ఒక వీడియో చేసి పెడితే ఎవరికైనా ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. సో మీకు అర్థమైంది కదా, ఈరోజు నేను మా పాప కోసం సమ్మర్ క్యాంప్కి బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో నాకైతే ఐడియా లేదనమాట. రీసెంట్గా మాకు ఎవరు కూడా సమ్మర్ క్యాంప్కి బ్యాక్ ప్యాక్ అయితే నాకు తెలియదు, నిజంగా ఏం తీసుకెళ్ళాలో ఐడియా లేదు. నేనైతే ఒక 3 వీక్స్ కోసం ఏమేమైతే సర్దాలో నేనైతే అవన్నీ సర్దుతున్నాను అనమాట. నేను చాలా వెతికాను యూట్యూబ్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ అని, నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. సో అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా వాళ్ళు 3 పేర్స్ ఆఫ్ సమ్మర్ ఫ్రాక్స్, తర్వాత నైట్ సూట్స్ ఒక 3 అట్లా పెడితే చాలా అన్నారు. తర్వాత నాకు అక్కడ వాషింగ్కి కంఫర్ట్ అసలు ఏముంది ఏందనేది నాకు ఐడియా లేదనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ టైం మా పాపతోనే వెళ్ళి చూస్తున్నా కాబట్టి వాళ్ళు 3 పేర్స్ చెప్పారు. కానీ నేను ఉండనిలే అనేసి ఒక 5 పేర్స్ అయితే ఫ్రాక్స్ పెడుతున్నాను. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పాప ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఒక 5 పేర్స్. సో నైట్ సూట్స్ కూడా ఒక 4 పేర్స్ అయితే పెడుతున్నా. వాళ్ళు చెప్పింది 3 పేర్సే, ఇవి 2 పేర్స్ ఉంటాయి, ఇంకొక 2 పేర్స్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. మొత్తం 8 పేర్స్ అయితే డ్రెస్సెస్ పెడుతున్నా. తర్వాత ఖచ్చితంగా టవల్ అయితే ఒకటి కావాలి కదా, సో టవల్ ఒకటి పెడుతున్నా. తర్వాత ఇన్నర్స్ కూడా, పాపకి సమ్మర్ కదా షార్ట్స్ యూజ్ చేసినా చేయకపోయినా ఒక 3 షార్ట్స్ అయితే పెడుతున్నా అనమాట. టీషర్ట్స్ ఎట్లాగో ఉంటాయి కాబట్టి. సో తర్వాత వాళ్ళు 2 బెడ్షీట్స్ కూడా చెప్పారనమాట మనకి. సో నేను బెడ్షీట్స్ అయితే ఈ బ్యాగ్లో పెట్టినా, ఇప్పుడు ఇందులోనే పెట్టడానికి ట్రై చేస్తాను. 2 బెడ్షీట్స్ అయితే రాశారు వాళ్ళు. సో సేమ్ కలర్ 2 బెడ్షీట్స్ అయితే పెట్టాము. సో సమ్మర్ ఎందులో యూజ్ చేస్తారు, ఎందులో పెట్టేనప్పుడు ఇందులో సరే పెట్టి. ఒక 2 నాప్కిన్స్. స్కూల్లో ఒక నోట్బుక్ అయితే తీసుకురమ్మని చెప్పారు, అందుకనే నేను ఒక బుక్ కూడా పెడుతున్నాను అనమాట. ఎందుకు ఐడియా నాకైతే లేదు. తర్వాత స్పోర్ట్స్ షూస్ అడిగారు. సో ఈ క్యాంప్ మొత్తంలో నేను కొన్నాను మా పాపకి ఒక 2 నైట్ సూట్స్ అండ్ స్పోర్ట్స్ షూస్ అనమాట. సో ఇవి ఎక్కడ పెట్టాలిపోవచ్చు, ఇందులోనే పెట్టానా, ఈ బ్యాగ్లో. ఈ బ్యాగ్లో బాగుంటుంది, ఈ బ్యాగ్లో పెట్టాను. సరే ఇప్పుడు ఊకే ఇప్పుడు వేసుకోరాదు, చెప్పులు వేసుకుంటే వేసుకుంటావా? చెప్పులు వేసుకుంటా. చెప్పులు వేసుకుంటావా? సరే ఇదైతే ఇందులో పెట్టేస్తున్నాను. సాక్సెస్ కూడా ఒక పేరు. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ పార్ట్, రోజు మార్నింగ్ లేవని కావాల్సిన థింగ్స్ అన్నీ ఇలా పెట్టించాను. షాంపూస్ బాటిల్స్ అయితే క్వాంటిటీ ఎంత వేసుకోవాలో తెలియదు కాబట్టి నేను ఇట్లా చిన్న చిన్నవి పెట్టి పంపించాను. తను హెడ్ బాత్ చేసినప్పుడల్లా ఇది ఒక్కటి చాలా అని చెప్తున్నాను అనమాట మెజరింగ్కి. సో అట్లా నేను ఎక్కువే పెట్టాను, తను మిగిలితే ఇంటికి తీసుకొని వస్తుంది, లేకపోతే లేదు. సో అట్లా అనమాట. తర్వాత హాస్టల్ రూమ్లో వెట్ వైప్స్, ఒకవేళ ఏదైనా తిన్నా కూడా కొంచెం వాటర్ అవైలబుల్గా ఉండొచ్చు, లేదు కాబట్టి ఒక వెట్ వైప్స్ అయితే ఎందుకన్నా ఉండని అని చెప్పేసి ఒక వెట్ వైప్స్ అయితే పెట్టాను. ఇంకోటి, మా పాపకి పాలు తాగడం అంటే అస్సలు నచ్చదు. ఏదైనా అసలు మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ అంటే నచ్చదు. పాలు కానీ పెరుగు కానీ నెయ్యి ఎక్కువ ఇష్టపడదు. తర్వాత అసలు అవేవి మజ్జిగ ఇవన్నీ తాగదు. కానీ తాగాలి కాబట్టి, పాలు హెల్తీ కాబట్టి ఇప్పటి నుంచి అన్ని ఒక 2-3 డేస్ నుంచి మజ్జిగ తాగడం అలవాటు చేస్తున్నా. కొంచెం కొంచెం పర్వాలేదు, తాగుతుంది. సో అందుకనే నేను పాలు ఎట్లా కొంచెం బూస్ట్ చేస్తే తాగుతుంది కాబట్టి. ఇవి అస్సలు హెల్తీ కాదు, ఇది మాత్రం నేను అస్సలు సజెస్ట్ చేయను ఇట్లాంటి ట్రిప్స్లో. అసలు ఇది మీరు స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు అలవాటు అయ్యాక నిదానంగా మానేస్తుంది. నేను కూడా చాలా చిన్న స్పూన్ అయితే ఇచ్చాను తనకి, దీంట్లో అంతే వేసుకోవాలని చెప్పాను కాబట్టి. సో ఇది అసలు హెల్తీ కాదు, కానీ పాలు తాగాలన్న ఒక చిన్న ఇంటెన్షన్ కాబట్టి ఇది ఒక బూస్ట్ అయితే ఇస్తున్నా. ఇది అలో చేస్తారో హాస్టల్లో లేదో నాకైతే తెలీదు. వచ్చేసి తను రోజు స్నానం చేశాక తనకు అవసరమైన థింగ్స్ అనమాట, బొట్లు, తన హెయిర్ చిన్నగా కట్ చేయించాను కదా, సో అందుకని చిన్న చిన్న క్లిప్స్, తర్వాత లిప్ బామ్, ఫెయిర్ అండ్ లవ్లీ, తర్వాత ఒక పెన్సిల్, ఇట్లాంటివి రోజు రెగ్యులర్గా వాడేవన్నీ ఒక బాక్స్లో అయితే పెట్టాను. అన్నీ పెద్ద బాక్స్లో పెడితే ఏంటంటే ఏదైనా ఒకటి తీసి అన్నీ మిస్ అయిపోతే మళ్ళీ బాధపడతారు కదా, అందుకని చెప్పేసి. తర్వాత ఇందులో వచ్చేసి నెయిల్ కట్టరు, తర్వాత ఇయర్ బడ్స్, షార్ప్నర్స్, ఒక బ్లాక్ పెన్, తర్వాత క్లిప్స్, ఇంకా ఒక పేరు, ఇట్లాంటి బ్రాష్ తనకి ఏదైనా నచ్చినాయి ఈ బాక్స్లో పెట్టాను అనమాట. ఇట్లా 2-3 పెడితే ఏంటంటే ఈజీ అవుతుంది.
ఇంకోటి ఆల్రెడీ ఒక సోప్ తీసుకున్నా, కానీ ఇంకోటి ఎందుకంటే అయిపోవడమో జరిగితే కష్టం కదా, అందుకని 2 సోప్స్ అనమాట. తర్వాత హెయిర్ బ్యాండ్స్ 2, తర్వాత బట్టల సబ్బు అక్కడ ఉతుకుతుండొచ్చు, కాకపోతే ఎందుకైనా మంచిది ఒకటి ఉండని అని చెప్పేసి నేనైతే ఎక్స్ట్రా ఒకటైతే పెట్టాను. తర్వాత కోమ్ చేసుకోవాలి కదా హెయిర్, అందుకని ఒక కోంబు. తర్వాత ఆయిల్, జుట్టు మా పాపది పొడుగు ఉండే, కాకపోతే అది మెయింటైన్ చేయలేక మళ్ళీ ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి కట్ చేయించాను. ఇప్పుడు తనకి మసాజ్ చేసుకోవడం నేర్పించాను కాబట్టి ఆయిల్. తర్వాత టవల్స్ అవన్నీ ఆరేసుకోవాలి కదా, సో దానికోసం కొన్ని క్లిప్స్ అయితే బాక్స్లో పెట్టాను, ఎక్కడ పడితే అక్కడ పెట్టి వేసుకోకుండా ఇట్లా అనమాట. సో ఇది. తర్వాత ఇంకోటి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా మనము డాక్టర్ని సజెషన్ తీసుకొని మనం ఏదైనా మెడిసిన్ వాళ్ళకి ఇచ్చి మనం అక్కడ చెప్తే బాగుంటుంది. తర్వాత ఇది మాత్రం నేనైతే సర్దాను. ఇది వచ్చేసి మా పాప ట్రిప్కి అనమాట. సో ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇంకేమైనా మర్చిపోయాను, అనేది పెద్దది మర్చిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఒక పెన్, ఇంకోటి ఎక్స్ట్రా బ్లూ పెన్ ఒకటి పెడుతున్నా. తర్వాత మిర్రర్, ముఖ్యంగా అద్దం అక్కడ ఉంటుందో లేదో తెలియదు, బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్, కూల్ వాటర్ బాటిల్ అట్లా. సో ఇది ఒకటైతే మిర్రర్ ఒకటి తీసుకున్నాము. తర్వాత ఇంకేంటి నాన్న, అవి తీసుకురా. సో ఫైనలీ స్నాక్స్ అలో ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేనైతే మా పాప నాకు పల్లిపట్టి చేయాలి మమ్మీ, నువ్వే చేసి పెట్టాలంది. అందుకని ఇవాళ మార్నింగ్ అయితే పల్లిపట్టి చేసి నేనైతే ప్యాక్ చేసి పెట్టాను. ఇంకోటి మా పాపకు డోరా బుజ్జి కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టము. డోరా బుజ్జి బాక్స్ అని అడిగింది. క్యాంప్కి వెళ్తుందని బాక్స్ కొన్నప్పుడు అయితే నాకు తెలీదు. సో ఫైనలీ మా పాప ఇప్పుడు క్యాంప్కి వెళ్తుంది కాబట్టి ఈ బాక్స్ యూజ్ అయితే కాదు, అందుకని మా పాపకి నచ్చిన ఫేవరెట్ పులిహోర అయితే నేను ఇందులో చేసి పెట్టాను. చాలా దూరం, నాకు తెలిసి రేపు మార్నింగ్ అవుతుంది మేము వెళ్ళే వరకు. సో నైట్ డిన్నర్ చేయాలి కాబట్టి మేమైతే పులిహోర ఇందులో ప్యాక్ చేసుకున్నాం అనమాట. తర్వాత మేము ముగ్గురం వెళ్తున్నాం, మాతో పాటు వడ్డీలు రావట్లేదు, నేను మా వాళ్ళ నాన్న. సో మా లగేజ్ కూడా సపరేట్గా ఉందన్నమాట. మేము రేపు రావాలి, రిటర్న్ అవ్వాలనుకుంటున్నాం, కానీ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇదన్నమాట ఈ బ్యాక్ ఉన్న హిస్టరీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.